pigeons ఉన్నాయి. బొజ్జుంటావా ఇంకా? So finally after 3 long days we had Hyderabad biryani. అసలు పోతల్ మార్చి మరి తింటున్నాడు బావ అసలు ఫర్ ద ఫస్ట్ టైం. అంగో మళ్ళీ నెక్స్ట్ బస్ నుంచి వావ్. మరి నాకు పెళ్లి కాలే కదా, నాన్న నేను ఏది అడిగితే అది కొనియాలి, బావ నేను ఏది అడిగితే ఆ సర్వీస్ చేపియాలి. సలూన్ లో Hey you guys, so this is day 3 on cruise. ఇవాళ క్రూజ్లోనే day 3 మొత్తం కంప్లీట్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ గోవా టు ముంబైకి day 4 మార్నింగ్ 9 AM రీచ్ అవుతాం. ఇవాళ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి we came for the sunrise. Look at the race, so amazing. And we'll photo shoot అవుతుంది ఇక్కడ, and I am the photographer. క్రూజ్ మొత్తంలో వీలైన అన్ని ప్లేసెస్లో గ్లాస్ విండోస్ ఉన్నాయి. సో మనం బయట వ్యూ ఎంజాయ్ చేయడానికి దాట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్. సీరియల్స్ కూడా ఉన్నాయి. కెలాగ్స్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. చీజ్ ప్లాటర్, ఫ్రూట్స్, యూ ఎంజాయ్. నేను మళ్ళీ వచ్చి తింటా. టోక్లా యాక్చువల్లీ ఫుడ్ విషయానికి వస్తే వీ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ మీల్స్ కూడా. మీకు తెలుసు కదా, లైక్ 5 different మీల్స్ ఉండే, అండ్ ఆల్సో వెజిటేరియన్ సపరేట్ ఉండే, నాన్ వెజ్ సపరేట్ ఉండే, అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ జైన్ పీపుల్కి కూడా ఇంకా సపరేట్ ఫుడ్ ఉంది. అది మేము అసలు చూడలేదు ఎందుకో కానీ, బట్ యా దట్ ఈస్ దేర్. దిస్ ఈజ్ నాన్ వెజ్ సెపరేట్గా ఉంది. బట్ నేను అక్క అండ్ బావ అయితే అన్నీ కంబైన్ చేసి అన్నీ ఎంజాయ్ చేసాము. అండ్ అమ్మ నాన్న అయితే దే ఓన్లీ హ్యాడ్ వెజ్. వేదాంత్ హ్యాడ్ హిజ్ ఓన్ ఫుడ్. సారీ ఫర్ మై వాయిస్, వాటర్ చేంజ్ వల్ల అనుకుంటా. చెప్పిన తర్వాత నా వాయిస్ మొత్తం జల్ చేసి ఇలా అయింది. వి గోనా హ్యావ్ మసాలా చాయ్. ఏ లైమ్ జ్యూస్. వెల్కమ్ డ్రింక్లో మాకు ఏమేమి ఇచ్చినారు? ఆరెంజ్ జ్యూస్ అవి పెట్టినారు బ్రేక్ఫాస్ట్లో. లైమ్ జ్యూస్ ఒకరోజు, ఆరెంజ్ జ్యూస్ ఒకరోజు. We have some ice water with some ice, whoever needs it. And this is the view from our balcony. సన్ రైజ్ అవుతుంది ఇప్పుడే. ఈసారి సంహవ్ మేనేజ్ చేసి టైంకి రీచ్ అయ్యి వీ ప్లేడ్ మ్యూజికల్ చైర్స్, నేను అండ్ అక్క, బికాజ్ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఇంట్రెస్ట్ చూపి. ఓకే, సో ద థింగ్ ఈజ్ నేను అవుట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ దాట్ బ్లూ డెనిమ్ గాయ్ అసలు ఆయన ఎంత స్లోగా వెళ్తున్నాడంటే చాలా బాగా స్ట్రాటజీ యూజ్ చేసి అందరినీ అవుట్ చేస్తున్నాడు. అట్లానే నన్ను కూడా చేస్తాడు. మేము మ్యూజికల్ చైర్స్కి వస్తే అమ్మ నాన్న వాడిని రెడీ చేసి మా కోసం పైకి తీసుకొస్తున్నారు. సో టాప్ డెక్లోనే వీ హ్యావ్ దిస్ కార్డెలియా అకాడమీ ఫర్ 3 to 11 year kids, and let's just see what is there inside. Lay no okay. మళ్ళీ నువ్వు అరవకే వాడి తినప్పుడు అట్లా. అంటే ఏ వద్దు నీకు గోదావరిలో చేపిస్తాను. ఏం కొనుక్కొచ్చారు రోయ్? 8,000 అది కొంటా అంటాడు. నాకు బాగా తట్టుకోలేదు.
లేక ఇక కప్పులు కొనుక్కొచ్చుకున్నా. ఎందుకమ్మా శేఖర్ కలర్ ల్యాబ్ లో నేను నీకు 150 వేపిస్తుండే హ్యాండ్ బ్యాగ్ అలా తెచ్చుకోవచ్చుగా. 8,000 అంటేనే ఇంకో 2,000 ఏదో ఒకటి తెచ్చుకోవచ్చుగా. అంటే ఏదో సంథింగ్ నేను కొనుక్కోనంటే ఇప్పుడు నేను సెంట్ కొనుక్కుంటాను. నువ్వు ఏదైనా కొనుక్కున్నా నేను సెంట్ కొనుక్కుంటా అంటాడు. ఏం చేయను. సరే ఓపెన్ చేయి ఏంటిదో చూస్తాం. నోట్లు పెట్టుకోదమ్మా. నేను అప్పటికే అక్కతో అంటున్నా 12K అయిపోద్ది వీళ్ళేంది ఇంకా రావట్లేరు. సర్లే తిరగని అనుకున్నా. అగో వస్తుంది. ఓ క్వీన్ ఇదైతే నేను 50 రూపాయలకు కొట్టిస్తా. 1000 రూపాయలు ఇప్పుడు అది 1050 అంటే 1050 కొనుక్కో. ఏది నీది చూపి 2 చూపించండి ఒకసారి కప్పులు. నాన్న వీడియోలో కూడా మనకి నాకు నోట్లు వెళ్ళి పెట్టి చెప్పు నేనేం చెప్పాలి. అందుకే నాన్న కూడా వైటే కొనుక్కోవాలి. నాన్నకి వేరే ఆప్షన్ ఉండదు. అదేంది నేను అడిగింది ఇస్తావా? నేను మసాజ్ చేయించుకుంటా. నాకు అడ్వాంటేజ్ ఉండాలి మరి. నాకు పెళ్లి కాలే కదా. నాన్న నేను ఏది అడిగితే అది కొనియాలి. బావ నేను ఏది అడిగితే ఆ సర్వీస్ చేపియాలి సలూన్ లో. ఏం బావా ఫిక్స్? సరే ఓకే డన్. నాది బాగుంది. ఏం తెలుసురా ఏం వాడు తక్కువ కాదు. అది తాతది. తాత పర్ఫ్యూమ్ అది. వాడు గోల చేస్తాడు. ఇది అమ్మమ్మ తీసుకో. అమ్మమ్మ తీసుకో. ఈ అమ్మమ్మ అయితే నో వాడు ఆట గోల చేస్తుండు. నో 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 వేదాంశ్ నో. ఇది 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 పప్పది. ఇది అమ్మది. సో ఇక్కడ ఈ గ్యాలరీ వ్యూకి ముందు వెళ్తే ఇక్కడ అన్ని చైర్స్ వేసి జస్ట్ ఓషన్ వ్యూ చూడటానికి ఉందన్నమాట. కొంతమంది రూమ్స్లో ఓషన్ వ్యూ ఉండదు కదా స్టేట్ రూమ్స్లో అట్లా. సో దే మే కమ్ అండ్ ఎంజాయ్. అంటే అట్లానే నేను రావద్దని కాదు కానీ ఐమ్ జస్ట్ లెటింగ్ యు నో. 5th floor. ఇలా స్ట్రైట్ వస్తే left side we also have table tennis, and then straight again we get into some cafe. Oh sorry, chairman's club. So ikkade నిన్న నైట్ అక్క బావ గారు డాన్స్ చేశారన్నమాట. and then we go ఆ సాంగ్ అదే. సో దట్ ఈస్ బాక్స్ ఆఫీస్లో ఇవాళ ఏవో షోస్ ఉన్నాయంట. సో అవేంటో కనుక్కోవడానికి వెళ్ళింది మా అక్క. బాక్స్ ఆఫీస్ నుంచి ఇలా వస్తుంటే వీ హ్యావ్ దిస్ రెస్టారెంట్ కాల్డ్ చాప్ స్టిక్స్. ఇది పే చేయాలన్నమాట మనకి. రెస్టారెంట్. సో బేసిక్గా చైనీస్ ఉంటుంది అనుకుంటా. హియర్స్ ద మెన్యూ. ఇట్స్ ఓకేలే. సో అయితే ఇలా వస్తున్నప్పుడు ఇది దొరికినప్పుడు ఇక్కడ ఏంటో ఈ కౌచ్ చాలా మంచిగా ఫ్యాన్సీగా అనిపించింది. యాజ్ వి వోర్ బ్లాక్ డ్రెస్సెస్ వీ గోనా హ్యావ్ అవర్ పిక్చర్ రైట్ నౌ. ప్రతిసారి షో స్టార్ట్ అయ్యాకే వెళ్తాం మేమేంటో. अरे अपना मुंह तो बनकर स्मार्ट एकदम डबल लग रहा है. बिल्कुल अपने पापा की तरह. भगवान का शुक्र मनाओ तुम लोग. हमारे जमाने में तो पहला बच्चा पैदा होने के बाद ही आपस में इंट्रो होता था. Wait guys, उसका नाम क्या है? इरा, शशि, नहीं वो तो छोटे कपड़ों वाली थी. సో బేసికలీ దిస్ ఈజ్ మాకి థియేటర్. అమ్మ షో చూస్తా అన్నదని అమ్మ నాన్న అక్కడ ఉన్నారు. 6th deck నుంచి కూడా వీ హ్యావ్ ద బాల్కనీ. ఎంత హాట్ ఉందంటే అమ్మో డోర్ ఐ యామ్ అనేబుల్ టు ఓపెన్ ద డోర్. ఆగినామా అసలు? లుక్ అట్ ద వాటర్. ఇంత దగ్గర నుంచి చూడలేదు. యాక్చువల్లీ అటు
ఇట్లాంటి ప్యాకేజ్ కూడా ఉంది తెలుసా, ముంబై హైసీ అని చెప్పి. ముంబై నుంచి ఓషన్ మధ్యలో తీసుకొచ్చి ఆపి కొద్దిసేపు, నెక్స్ట్ డే మళ్ళీ ముంబై. అది ఓన్లీ 2 nights. అసలు ఆ మీనాన్ని కూడా వినట్లేదు. కానీ లుక్ ఎట్ ద వాటర్, చాలా దగ్గర నుంచి. వావ్, దీస్ లుక్ అమేజింగ్. ఇలా స్ట్రీట్ గా వస్తే we have ఇక్కడికి వెళ్ళిపోతుంది చూడండి. నన్ను వెళ్ళకుండా పక్కకి వెళ్ళిపోయింది. She went into that stairs. Look at the ship. అలా మెట్లు ఎక్కితే ఏదో వ్యూ ఉందంట, అది వెళ్తుంది. I also have to go. ఆ వ్యూ నుంచి ఓషన్ ని చూద్దాం. Come, let's go. అవునా, ఇంకేడికి పోతుంది? టైటానిక్ పెట్టచ్చు అనుకుంటా. మాకు ఇంకా అడ్వెంచరస్ ఉంది, ఇంకా పైకి వెళ్ళాలి. ఇదంతా మా నాన్నకు తెలిస్తే పిచ్చి కొట్టుడు కొడతాడు. నాన్ని అమ్మని కింద వదిలేసి వచ్చాము. అండ్ బాబా ఇస్ బేదింగ్. అమ్మో, నేను ఎగిరిపోతాను. చుట్టూ మొత్తం వాటరే వాటర్. మార్కీ థియేటర్కి రైట్ సైడ్ బాల్కనీలో ఆర్డర్ వచ్చేసి 2 floors ఎక్కితే you will get to see this view. Actually మా రూమ్ బాల్కనీ నుంచి కూడా వ్యూ ఉంది, but this is not that is not this massive. ఇవి స్టేట్ రూమ్స్ కాదు, ఇవి ఓషన్ వ్యూ రూమ్స్. ఆ విండో నుంచి ప్రాపర్ ఇక్కడ ఓషన్ కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇక్కడికి రాలేవారు. ఇదంతా కనిపిదు అనుకుంటా. ఇవంతా కనిపిస్తుంది, డైరెక్ట్ ఓషన్ కనిపిస్తుంది. కొంచెం పైకి చూపి, ఇక్కడ ఇట్లా చూపి. దట్ ఇస్ 11th deck. అక్కడి నుంచి కూడా మనకి వ్యూ ఉంది. అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఆ 11th deck నుంచి ఎక్కితే అసలు ఏం కనపడదు, డైరెక్ట్ వాటర్. సో దిస్ ఇస్ స్టార్లైట్ రెస్టారెంట్. అంటే మా ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉండే బుఫేస్ అన్నీ కూడా ఇక్కడే ఉండే. సో విచ్ ఇస్ ఇన్ 5th and 6th floor. సో అన్నీ పెట్టుకొని వచ్చి ఒక వ్యూ ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాం అనమాట. వేదాంత్కి కూడా హై చైర్ తీసుకున్నాము, సో దట్ వాడికి కూడా సెపరేట్ చైర్ ఉంటుంది అని చెప్పి. బట్ ఈ వ్యూతో చూస్తూ తినడం ఈజ్ లైక్ వావ్. అండ్ ఆల్సో ఆ టైంలో క్రూజ్ ఆపేసినారు, ఎందుకు అంటే గోవా టు ముంబై వెళ్ళడానికి ఇట్ డజంట్ టేక్ 1 long day కాబట్టి కొద్దిసేపు మధ్యలో ఎక్కడో ఆపినారు. అండ్ దెన్ ఎప్పుడు స్టార్ట్ చేసినారు అసలు అర్థం కూడా కాలేదు మాకైతే. ఇక్కడ ఫోటోషూట్. హలో ఫోటోషూట్. అసలు పోతల్ మార్చి మరి దిగుతున్నాడు బావ అసలు పెద్ద బెస్ట్. అంగో మళ్ళీ నెక్స్ట్ పోజ్. సో దిస్ ఈస్ హై టీ టైమ్. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ స్నాక్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సపరేట్గా ఉండే అనమాట. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి. స్ప్రింగ్ రోల్స్, కచోరీ, డోక్లా. అండ్ నాన్ వెజ్కి వచ్చేసరికి వీ హ్యాడ్ సమ్ చికెన్ శాండ్విచ్ అండ్ సాసేజెస్ అండ్ ఆల్సో సమ్ కుకీస్, కేక్స్. చాలా అంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యమ్మీ ఫుడ్ ఉండే. ఈ టీ స్టేషన్ అయితే 24/7 ఆన్లోనే ఉంటుంది. కాకపోతే మసాలా చాయ్ ఒకటి ఈవినింగ్ చాయ్ టైం అండ్ మార్నింగ్ టైంలో ఉంటుంది అంతే. అండ్ యూ ఆల్సో హ్యావ్ సమ్ సాసెస్. He's clapping. Thank you so much. Thank you. Both with one bottle and while making drinks. Oh, okay. No.
And this is after high tea, so evening DJ atla on chesaru so that everyone ishtam vaste vallu vachi they are just enjoying the vibe. Look at the air. Amma jeera churtu anni girpotunnayi. So finally after 3 long days we had Hyderabadi biryani. Hyderabad feel lage undi kada, మంచిగా ఉంది. proper biryani lage undi, ఫుల్ ఆఫ్ మసాలా. వెకేషన్ అయిపోయింది మమ్మ. తాత ఏమవుతుంది? వెకేషన్ అయిపోయింది బంగారు, వెళ్ళాలి మనం. చిన్కనియా బొజ్జుందావా ఇంకా? దా తినేసి బొచ్చుకుంది. దా నాన్న పో పో. సన్న చెర్రోయ్ ఇంత మంచిగా వచ్చాడు రోయ్ సన్న. గుడ్ మార్నింగ్ చెప్పు సన్కి. Good morning guys, this is day 4 anamata. Today we have to check out poddune 6 to 8 breakfast unde. Breakfast అందరిది అయిపోయింది. యాక్చువల్లీ అక్క బాగా చేస్తున్నారు, నాన్న అమ్మది నాది అయిపోయింది కాబట్టి వేదికి అమ్మ నాన్న పెడుతున్నారు. అండ్ ద థింగ్ ఈజ్ ఇక్కడ ఒక మీటింగ్ పాయింట్ ఉంది 8 o'clockకి, 8 to 8:15. లైక్ ఏం చెప్తారో తెలియదు, అందుకని చెప్పి నేను కిందకి వచ్చాను అనమాట. డెక్ 9కి ఒక దగ్గర ఉంది, డెక్ 9లో స్టే చేసే వాళ్ళందరికీ ఎట్ కనెక్షన్స్. So that is the view backside, ocean view from deck 6. So yeah, ikkada we'll em cheptaro chusi and then we have to check out. So yeah, that is how our experience is in Cordelia cruise. Chala ante chala baagunde. It is so heart filling. Yeah, we had lots of fun with Ved unna kuda maki eppudu kuda it didn't sound like a problem, but yeah, we had super fun. వెళ్ళి ఇలా ఉరుక్కుంటురా, నేను వీడియో తీస్తా. అయ్యయ్యో. నీ దగ్గర సో కార్డేలియా క్రూజ్ తర్వాత ఫ్లైట్ ఎప్పుడు? 3:45 ఉంది కాబట్టి మేము 9 o'clockకే బయటకు వచ్చాం కాబట్టి ఇక్కడ ముంబైలో వీళ్ళని ప్లేసెస్ చూద్దామని పక్కనే 10 minutes డిస్టెన్స్ లోనే గేట్వే ఆఫ్ ఇండియాకి వచ్చాం ఫస్ట్. అక్కడ చూడమా ఎన్ని పిజిన్స్ ఉన్నాయి. వాడు చూస్తున్నాడు, వాటిని అవి ఎగురుతున్నాయి చూస్తున్నాడు. అక్కడ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకొని అండ్ వేదాంశ ఆ పిజియన్స్తో ఆడుకున్నాక we have been to this famous Siddhi Vinayaka temple. So yeah, we are in Hyderabad airport now. పొద్దులేచి చెక్ చేసి గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళి సిద్ధి వినాయక్ టెంపుల్కి వెళ్ళి ఎయిర్పోర్ట్లోనే లాంచ్లో వేసేసి ఫ్లైట్ ఎక్కి ల్యాండ్ అయ్యి ఇప్పుడే బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసి క్యాబ్లో వెళ్తున్నాము అనమాట. అలా అయిపోయింది మాకు. అండ్ దెన్ హైదరాబాద్ విలేజ్కి వెళ్ళాక అక్కడి నుంచి మేము కోదాడ వెళ్ళిపోతాం. అలా అయిపోయింది అనమాట క్రూజ్. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో విల్ గివ్ యూ ద క్లియర్ డీటెయిల్స్, క్రూజ్ ఎలా ఉంటుంది అండ్ కంప్లీట్ టూర్ ఆఫ్ ద క్రూజ్ అండ్ ఆల్సో ద కంప్లీట్ డీటెయిల్స్, మాకు ఎంత పడ్డది, ఏంటి, ఏమేమి కావాలి, ఏమేమి తెచ్చుకోవాలి, వాట్ టు వేర్, ఎవ్రీథింగ్. ఓకే, సో వెయిట్ ఫర్ దాట్. We'll see you in the next video. Bye bye.